మాయ మనం సరదాగా ఈరోజు బిర్యానీ తినాలనిపించి తణుకులో ఎంతో ఫేమస్ అయిన ముబారక్ బిర్యానీ సెంటర్ దగ్గరికి వచ్చేసామయ్య. ఇది ఎక్కడ ఉందంటే తణుకు దువ్వ వై జంక్షన్లో ఉంది. వీళ్ళకి తాడేపల్లిగూడెంలో ఇంకో బ్రాంచ్ కూడా ఉందంట. ఒకసారి అక్కడ కూడా ట్రై చేద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మన ప్రొపరేటర్ గారు. ఇంక మేము వెళ్ళింటి అయినా కరెక్ట్గా దమ్ బిర్యానీ ఒకటి రెడీ అయింది మాయ. ఇంకా దాన్ని చూడగానే మా ఆకలికి డబుల్ అయిపోయింది. ఆ స్మెల్ అయితే మరి బుర్రకు పిచ్చెక్కిచ్చింది. ఇంకా అర్జెంట్గా దాంట్లో కూడా ఒకటి పార్సల్ వేసామని చెప్పాం. దాంతోపాటు ఒక నార్మల్ బిర్యానీ కూడా చెప్పాము మా 100 రూపాయలది. ఆ కర్రీ చూడగానే మా ఆకలి అయితే డబుల్ అయిపోయింది. ఇంకా అర్జెంట్గా దాన్ని కూడా ఒకటి పార్సల్ చేసామని చెప్పాం. ఆ పార్సల్ చేసి విధానం చూసామయ్యా, జెట్ స్పీడ్లో చేస్తున్నారు వల్ల. కొంచెం కర్రీ తీసుకుని ఇంకా ఆ కర్రీని అలా బిర్యానీ మీద వేసి పొట్లం కట్టి మా చేతిలో పెట్టేయడమయ్యా. మాకు ఎందుకంటే కూర్చొని తినబుద్ధి లేదు. సరదా ఎక్కడ బయట కూర్చొని తిందాం అనుకున్నాం. ఆ పొట్లాలు తీసుకుని దారిలో ఒక థమ్స్అప్ బాటిల్, వాటర్ బాటిల్ తీసుకుని బండి మీద సుయ్యో అని వెళ్ళిపోయామయ్యా. ఇంకా మా ఓడి స్పీడ్కి అయితే నాకు దారిలోనే గుండెలు గులాబ్ జాములు అయిపోయినాయి. ఎక్కడైనా పడదొబ్బుతాడేమో భయం వేసింది. మొత్తానికి అడి తిప్పి ఇక్కడ సైడ్లో ఆపాడు. రే ఎవరన్నా కొడతారా ఏంట్రా అంటే నేను చూసుకుంటాను అన్నాడు. నువ్వు చూసుకునేది దైత్యడా, ఎవరన్నా కొడితే హాస్పిటల్లో మనం చూసుకుంటే ఒక డాక్టర్ కావాలరా అని చెప్పి ఇంక తెచ్చుకుని అని చెప్పి బయట పెట్టుకున్నామయ్యా. ఇంకా మనం యుద్ధానికి సిద్ధమైపోదాం. ముందుగా నార్మల్ బిర్యానీతో స్టార్ట్ చేసామయ్యా. ఇందులో బోన్లెస్ పీసులు 2 కలిసి వచ్చినాయి. ఈ రైస్ అయితే ఒకటి తక్కువ ఇద్దరికి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. కామెడీ చేసిన కంగారు పడకండి. ఇక 5 నుంచి 6 పీసుల దాకా వచ్చినాయి. ముందుగా నేను టేస్ట్ చేసి చెప్తానుండండి. కొంచెం గ్రేవీ తీసుకుని అలా రైస్లో పెట్టుకుని ఒక ఉల్లిపాయ ముక్క తీసుకుని అందులో కలిపుకుని నోట్లో పెట్టి తింటే ఉందమయ్యే టేస్ట్. అందుకే మా ముబారక్ బిర్యానీ అంటే అంత ఫేమస్. ఆ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. అలా వేళ్ళతో నొక్కితే నొక్కడిపోతుంది. ఇంకా తర్వాత దమ్ బిర్యానీకి వచ్చామయ్య. దమ్ బిర్యానీకి వచ్చినప్పటికి 3 రేగడులు కూడా వచ్చినాయి. రేగడులు ఎందుకు వస్తారనుకోండి, కంగారు పడకండి. నాకు రేగడులు ఇష్టం కాబట్టి దారిలో కొన్నాను. ఇంకా బిర్యానీని అలా ప్లేట్లో వంపి చూస్తే 3 పెద్ద పీసులు వచ్చినాయి. దాంతోపాటు ఒక ఉల్లిపాయ చెక్క, ఒక నిమ్మకాయ చెక్క, ఒక అరబత్త పెరుగు, ఒక అరబత్త రైతా. ఇంకా ఆ నిమ్మకాయ చెక్కని తీసుకుని ఆ గింజలు అలా సైడ్కి వంపి ఆ నిమ్మకాయని ఆ ఉల్లిపాయ మీద నుండి పీసుల మీదకి అలా పిండుకొని ఒక చికెన్ పీసు, ఒక ఉల్లిపాయ పీసు, ఆ రైస్ తీసుకుని అలా పెట్టుకుని తింటే ఉందమాయా, చిత్తకొట్టి అయింది మాయా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ మసాలాలు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అంత స్పైసీగా లేదు, నార్మల్గా కూడా లేదు. మా వాడిని ఎలా ఉందని అంటే నాకు తెలుసు కదా ఆల్రెడీ, నేను చాలాసార్లు తిన్నానని చెప్పాడు. వీడికి ఊర్లు అలాగే ఉంటాయి కానీ ఇద్దరమో ఇంకా ఎదురు బదురు కూర్చుని గాంధీ గారి కోతులు ఎదురు బదురు కూర్చుని తిన్నట్టు చికెన్ లెగ్ పీస్ అని నేను, మా వాడు కోడి మాసం పీస్ అని ఆడు ఎదురు బుద్ధి కూర్చుని సరదాగా శుభ్రంగా తినేసామాయ. ఇంకా లాస్ట్లో కొంచెం రైస్ మిగిలిపోయింది. దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఎక్కడైనా కుక్కమాయలు కనబడితే వాళ్ళకి ఎడదామని వెళ్ళాం. ఇదిగో వస్తున్నట్టు కుక్కమాయ. మాయా అసలైన వీడియో ఎక్కడ స్టార్ట్ అవుద్ది. జాతర మాయో రారామాయ రా అని దాన్ని పిలిచామాయా. ఇక్క దీనికి పెట్టడానికి మాకు వచ్చిన తిప్పలో అటు ఇటు కాదు, ఒకసారి నువ్వే చూడు, గొప్ప కామెడీగా ఉంటుంది. మేము బిర్యానీ పెడితే కేకతున్నది పారిపోతుందమ్మయ్యా. దీని వెనకాల పరిగెట్లాగా నాకు కాళ్ళు ఆగేసినాయి మాయా. ఓ దీని అమ్మ అటుపోతుంది అనుకుంటే ఇటుపోయింది కదా, నీ ఇంకా ఉండే ఆగే బాబా నాక, నేనేం చేయట్లేదా బాబా, బిర్యానీ పెడుతున్నాం ఆగే అని చెప్పి దాని వెనకాల పరిగెట్టాం. అయినా కానీ అది ఎటు నుంచి వచ్చింది అటే వెళ్ళిపోయింది. ఇంకా నీకు సిరాకు వచ్చి ఇంకా ఇక్కడ పని అవ్వదు కానీ వేరే చోటుకి వెళ్ళాం. అక్కడ 3 కుక్కలు కనిపించినాయి. ఈ కూడా అంతే మాయా, బిర్యానీ పెడతాను నేను అట్లా లేదు, కిడ్నాప్ చేస్తున్నాడు పారిపోని. కుక్కలు పట్టుకునేవాడిని కూడా చూసి కుక్కలు కూడా ఎంత భయపడా కదా మాయా, నన్ను చూసి అంత భయపడి ఇంకా ఫైనల్గా మన వల్ల అవ్వదని చెప్పి అక్కడే ఓ చోట పెట్టేసి ఇంకా వచ్చేసాం మాయా, అవే తింటాయని చెప్పి. నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకోమాయా. ఉంటాను మరి, బాయ్.